జగన్మోహన్ రెడ్డి కేసు ముఖ్యమంత్రి కాబట్టి కోర్టుకు వెళ్ళలేదు, లేకపోతే పైన మేనేజ్ చేసుకుంటున్నాడు అన్నప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. నరేంద్ర మోడీకే తనకి తాను మేనేజ్ చేసుకోవడం చేత కాలేదు. రఫేల్ కేసులో చిట్ట చివరి రోజున జడ్జిమెంట్లు ఇచ్చేటటువంటి స్టేజ్కి తెచ్చుకున్నాడు. అలాగే నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో పెట్టిన బిల్లుల్ని తీసి అవతల పడేస్తే ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అంతా ఆ కేసుల్ని మేనేజ్ చేసుకోవడం ఎట్లా సాధ్యం అవుతుంది అన్నట్టు వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు, లేకపోతే సొమ్ములు ఇచ్చేస్తాడు, ఈ మాటలు మాట్లాడతారు. బట్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి కోర్టులో కేసు వెళ్ళాక కోర్టును మేనేజ్ చేయడం ఆవిడ వల్ల కాదు. కేసులు వాయిదాలు కోరడం, లేదంటే కనుక వాటిని వాయిదాలు వేయించుకునే విధమైన వాదనలు వినిపించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. 140 మందికి పైగా దాంట్లో ఉన్నారు కాబట్టి ఎవరికాళ్ళు నా కేసు కొట్టే అనేది వాళ్ళకి అధికారం ఉంది, హక్కు ఉంది. వాళ్ళు వేస్తారు, కేసు కొట్టేస్తా లేదా అనేది కోర్టు కొందరికి కొట్టేసింది, కొంతది కంటిన్యూ చేసింది. మళ్ళీ జడ్జి గారు మారడం, మళ్ళీ మొదటి నుంచి రావడం, రెడ్డొచ్చే మొదలెట్టే అన్నట్టు సాగింది. అందువలన ఇన్నేళ్ళు పట్టింది, ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇవన్నీ ఆ కేసుల గురించి మాట్లాడేవాళ్ళు. ఈ కేసు చూడండి, ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడే యువతరం పుట్టక ముందు రోజుల్లో జరిగినటువంటి కేసేమో 1984 సంవత్సరంలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు జరిగినటువంటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన ఓ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత జగదీష్ టైట్లర్ మీద అభియోగాలు నమోదు చేయాలని శుక్రవారం నాడు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఉత్తర ఢిల్లీలోని ఫుల్ బంగష్ గురుద్వారా ప్రాంతంలో 3 వ్యక్తుల హత్యకు సంబంధించిన కేసు ఇది. టైట్లర్ మీద విచారణ జరపడానికి ఈ కేసులో తగిన ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక సిబిఐ జడ్జి రాకేష్ సియాల్ పేర్కొన్నారు. అంతకుముందు ఓ సాక్షి అభియోగ పత్రంలో ఫుల్ బంగష్ గురుద్వారా ముందు 1984 నవంబర్ 1 తెలుపు రంగు అంబాసిడర్ కార్ నుంచి టైట్లర్ బయటికి దిగి సిక్కులను చంపేయండి, వారు మన తల్లిని చంపేశారు, అది అక్కడ ఉన్నటువంటి జనాలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేకంగా గుమికొట్టడం, అల్లర్లకు పాల్పడటం, వివిధ సముదాయాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, చోరీ తదితర నేరాలు టైట్లర్ మీద మోపాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు 1984లో జరిగినటువంటి దారుణ హత్యాకాండకు సంబంధించిన కేసులో 84, 94, 2004, 2014, 2024 40 సంవత్సరాల తర్వాతన అభియోగాలు నమోదు చేయటం అంటే ఎఫ్ఐఆర్ కట్టడం, ఛార్జ్షీట్ పెట్టమని చెప్పి ఇప్పుడు చెప్తోంది కోర్టు. 40 సంవత్సరాల తర్వాత ఆ తర్వాత కోర్టులో విచారణ, శిక్ష ఇంకెన్నేళ్ళు పడుతుందో, ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఉంటాడా మనిషి? ఇది వ్యవస్థలో లోపం. మనం వ్యక్తులను నిందించుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం.